కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయొచ్చు అన్న రోజు నుంచి 1500కు పైగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అప్లికేషన్లు వచ్చాయి. ఇది ఎవరు ఊహించలేదు. ఏ ఇతర పార్టీలు ఇన్ని అప్లికేషన్లు వస్తాయి అని ఎవరు ఊహించలేదు. 1500కు పైగా అప్లికేషన్లు వస్తే దాంట్లో బీఫామ్లు వచ్చేది ఎంతమందికి? అంతే కదా. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఎంతమందికి వస్తాయి? 200 మందికే వస్తాయి. ఎంతమందికి రావు? సాధ్యం కాదు. కానీ టికెట్లు వచ్చినా రాకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. టికెట్లు ఎవరికి వచ్చినా, ఏ అభ్యర్థికి వచ్చినా టికెట్లు ఎలా వస్తుంది అంటే ప్రతి క్యాండిడేట్ అప్లై చేసిన ప్రతి క్యాండిడేట్ మీద ఒక సర్వే జరిపి ఒపీనియన్స్ గ్యాదర్ చేసి ఆ ఒపీనియన్స్ను మళ్ళీ రాష్ట్రంలో ఉన్న నాయకులు చాలామంది వేదిక మీద ఉన్నారు, వీళ్ళందరితో కూర్చొని ప్రతి అభ్యర్థి మీద ఒక డిస్కషన్ పెట్టి ఏ అభ్యర్థి ఎంత పని చేశాడు, ఏ అభ్యర్థి ఈ 5 ఏళ్ళు ఎంత పని చేశాడు, లేకపోతే కొత్త అభ్యర్థి అయితే ఆ బలం ఎంత, లేకపోతే మొన్న మనం లాంచ్ చేసిన యాప్ ఇందిరమ్మ అభయం అని యాప్లో ఎంతమందిని రిజిస్టర్ చేశారు, ఇలాంటి అనేక అంశాలను తీసుకొని ప్రతి ఒక్కరూ డీసీసీ ప్రెసిడెంట్ అయితేనేమి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరి ఒపీనియన్లు అందరినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయించబడ్డ వారు క్యాండిడేట్లు అవుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఏ రీజనల్ పార్టీ కాదు, అంటే ఏ ఒక్క వ్యక్తి నిర్ణయించేది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్గా సెలక్షన్ జరిగింది. కాబట్టి వచ్చిన వాళ్ళు, టికెట్లు వచ్చిన వాళ్ళు కష్టపడి పని చేయాలి, రాని వాళ్ళు కూడా టికెట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళ కోసం పని చేయాలి. ఎందుకంటే నిజానికి మనం పనిచేస్తుంది అభ్యర్థి కోసం కాదు, నిజానికి మనం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోసం, నిజానికి మనం పనిచేస్తున్నది ప్రజల కోసం, నిజానికి మనం పనిచేస్తున్నది రాష్ట్రం కోసం, అంతకంటే నిజంగా పనిచేస్తున్నది మనం దేశం కోసం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందో మణిపూర్ ఘటన చూసాం. ఇలాంటి 1 కాదు 2 కాదు, తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూనే పోతుంది బీజేపీ పార్టీ. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో ఒక ఆశ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో ఒక నమ్మకం, అదే కాంగ్రెస్ పార్టీ బలం. కాబట్టి ఈ ఎన్నికలలో ఏ ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకపోయినా, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోయినా నిజానికి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి కలిసికట్టుగా అందరం, ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిద్దాం. దాని ద్వారా మన రాష్ట్రాన్ని, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకున్న వాళ్ళైతాం.